నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం నేను ప్రియా కౌశిక్ కాంగ్రెస్ సీనియర్ నేత కొండా మురళిపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీసీ కార్డు చూపిస్తూ తప్పులను కవర్ చేసుకోవడం తగదంటూ హెచ్చరించారు. బీసీ అయినంత మాత్రాన పాపాలన్నీ క్షమించబడతాయా అంటూ మండిపడ్డారు. పార్టీ లైన్ దాటి నోటికొచ్చినట్లు మాట్లాడితే కాంగ్రెస్ అధిష్టానం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. సీనియర్ నేతనంటూ ఇష్టారీతిన మాట్లాడితే ఎలాంటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. కొండా దంపతులు పార్టీకి భారంగా మారారన్న ఆయన ఇలాంటి వ్యవహారాలతో పార్టీ పరువు పోతుందన్నారు. ఇప్పటికైనా అధిష్టానం తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని నాయిని రాజేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏమనంటే బీసీ కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే రెడ్డి కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే ఎస్సీ కార్డు అడ్డం పెట్టుకుంటాం అని అంటే ఈడ నడవదది. ఈడ కార్డ్స్ పనిచేయది. ఈడ అన్ని కులాల జాతిలో ఉన్నాం. ఈడ అంటే మీరు చేసిన పాపాలన్నీ కులాలు అడ్డం పెట్టుకుంటే పోతాయా? ఆ పద్ధతి మానుకోండి. ఎవరే గాని పార్టీకి లోబడి ఉండాలి, పార్టీకి కట్టుబడి పనిచేయాలి. మీ కష్టం సుఖం ఏదో ఉంటే అధిష్టానం ఉంటది, మీద పని చెప్పుకోవాలి. అంతేగాని ప్రతిదానికి ఏది రోడ్డు మీద పడి నేను ఏదో చెప్తే ఏదో ఎవరినో ఏదో అనుకుంటే ఇదైతే అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. ఓ బాధ్యత గల ఉండి కూడా అలాంటి వ్యవహారాలలో మంచి చెడు ఆలోచించాలని మేము చెప్తున్నాం. పార్టీకి నష్టం జరగదా? బరాబర్ జరుగుతుంది. ఫస్ట్ ప్రజలు ఏమనుకుంటారు? ఇన్ని కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి ఆడ ప్రెస్ మీట్ పెట్టి 1000 కోట్లు తీసుకొచ్చి ఇస్తే ఇదా మనం చేసుకునేది? మేము అధిష్టానాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఎక్కువ మోయదలుచుకోలే ఈ పాపాలని. మీరు కూడా ఆలోచన చెయ్యాలి. అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇది చూస్తూ పోతుంటే ఎక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక లొల్లి. ఎవరి కోసం ఇది? పొద్దుగా లేస్తే ఒక్కొక్కరు సన్న బియ్యం అని 500 బోనస్ అని ఇటు పోతే ఇందిరమ్మ ఇండ్లు అని ఎవరి కష్టాలలో వాళ్ళు పట్టుకొని కాన్స్టిట్యున్సీలలో గల్లీ గల్లీలా పొద్దుగా లేస్తే లేబర్ అట మీద పోయినట్టు పోయి తిరుగుతున్నాం. ఒక్కొక్క ఇటుక బిడ్డ పట్టుకుంటా వరంగల్ జిల్లాని కట్టుకుంటూ వస్తుంటే కూలగొట్టుకుంటూ పోతుంటే మనది మనం కూలగొట్టుకుంటే దానికి ఎవరేం చేస్తారంటే ప్రతిపక్షాలకు జవాబు దొరకలేదు మనం చేసే పనులకు. అట్లాంటి తరుణంలో మనది మనం ఇచ్చేసుకుంటే ఎవరికి చెప్తారు? అది ఆలోచన అధిష్టానానికి కూడా మేము దీని మీద కొన్నిటి మీద మేము రిక్వెస్ట్ చేసుకుంటూ రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం. హైకమాండ్ కూడా మీది కూడా దీని మీద అటో ఇటో తేల్చవలసిందే. ఎందుకంటే ఎక్కువసేపు కూడా ఇది లేదు. పార్టీ చూస్తూ నష్టపోతుంటే మాకు బాధేస్తుంది. దాంట్లో త్వరలోనే అతి త్వరలోనే ఎక్కువ కూడా సమయం ఏం లేదు.